ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా నేను ఏకీభవిస్తాను అధ్యక్ష. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒకే ఒక టూరిజం రిసార్ట్ని కూడా ఎరగొట్టి ఆయన 30 సంవత్సరాల కళని నెరవేర్చుకోవడానికి ఒక ప్యాలెస్ కట్టారు అధ్యక్ష. అది కూడా లేదు అధ్యక్ష. అక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సబ్సిడీతో పాటు దాదాపుగా ఒక 10 వరకు ఒక మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక ఓబరాయ్ హోటల్స్ కావచ్చు, మేఫెయిర్ కావచ్చు, మెగ్లాన్ కావచ్చు, చాలా సంస్థలు వచ్చి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగి యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో ముఖ్యంగా అరకు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే మార్గం మాత్రం కొంచెం చిన్నగా ఉంది అధ్యక్ష. దానికి కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకున్నాం అధ్యక్ష. రెండోది అన్నిటికంటే మేజర్గా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. సిఆర్జెడ్ జోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎన్ఆర్ నుంచి భీముల వరకు ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసుకోలేకుండా చాలా మంది దళారులు అక్కడ చేరిపోయి కేసులు వేయడము అలాంటి చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని జోన్ 3 నుంచి జోన్ 2కి తేవాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. గతంలో కూడా చెప్పాము అధ్యక్ష. దాని మీద ఎటువంటి ఇంకా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యంగా బీచ్ రోడ్లో ఆధునికంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా సదుపాయాలు లేకపోవడం వల్ల, అంటే విశాఖపట్నం సిటీ నుంచి భీముల వరకు ఎన్నో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది టూరిస్టులు మనకు రావాల్సిన వాళ్ళందరూ కూడా అటు గోవా కావచ్చు, లేకపోతే వియత్నాం, లేకపోతే బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన దగ్గర కూడా అద్భుతమైనటువంటి బీచ్ ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రానున్న రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక అద్భుతమైన సిటీ అధ్యక్ష. ఎప్పుడైనా సరే ఏ దేశం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అధ్యక్ష, అన్ని దేశాలు కూడా టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కానీ పెరిగితే ఆటోమేటిక్గా అందరూ కూడా టూరిస్టులు విశాఖపట్నం వైపు చూస్తారు అధ్యక్ష. భారతదేశంలో విశాఖపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్గా ఉంది అధ్యక్ష. దీన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. మన ఆదాయ వనరులు అన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యకాలంలో అందరూ వియత్నాం వెళ్ళిపోతున్నారు కాబట్టి అవన్నీ అరికట్టాలంటే ఇక్కడ కొంచెం టైం కూడా పెంచి కొంచెం అద్భుతంగా ఆ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని టూరిజం పరంగా మీకు తెలియజేస్తున్నాను.